సో తొలగిన అడ్డంకులు వైన్ షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 ఏళ్ల యథావిధిగా కలెక్టర్ సమక్షంలో డ్రాలు ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు. ఆర్టికల్ 12/5 ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషన్ తరపు న్యాయవాది. యాక్చువల్గా పిటిషన్ వేశారు ఇప్పుడే ఇది వద్దు అని. సో ఏం పర్లేదు, మీరు డ్రా పెట్టుకోండి అని చెప్పారు. సో రేపు 27 రేపు డ్రా జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 2620 మద్యం షాపుల కోసం భారీ స్థాయిలో 95,137 దరఖాస్తులు వచ్చినాయి అంటండి. తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగిపోయాయి. వైన్ షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అక్టోబర్ 27న యథావిధిగా మద్యం షాపుల డ్రా ప్రక్రియను ఎక్సైజ్ శాఖ నిర్వహించబోతుంది. అయితే వైన్ షాపుల కేటాయింపు కోసం గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీస్తున్నారని పేర్కొంటూ 5 మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శనివారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 18వ తేదీ వరకు ఉన్న మద్యం టెండర్ల గడువును 23వ తేదీ వరకు పెంచారని పిటిషనర్ పేర్కొన్నారంట. 23వ తేదీ పెంచడం వల్ల 5,000కు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఇది తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్ 12/5 ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఈ నెల 23 జరగాల్సిన లక్కీ డ్రాను కూడా 27వ తేదీకి పొడిగించారని తెలిపారు.